నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. సో ఇవాళ మన గెస్ట్ చాలా 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 స్పెషల్. ఎందుకంటే అలాంటి ఒక డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ఒక ఇండియా మొత్తంలోనే అలాంటి డైరెక్టర్ ఎక్కడ కనిపించరు మనకు. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, షీ సో డైనమిక్ అండ్ డేరింగ్. ఇక్కడ కాదు, మన ఇండియాలో కాదు, అంటే ఫారిన్లో అక్కడిక్కడ తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో వార్ టైంలో వెళ్ళి అక్కడ ఒక సింగం లాగా ఒక టీం మొత్తాన్ని తన వెంట ఒక్కతే ఒక లేడీ వెళ్ళి తీసుకొచ్చిండ్రు. సో షీఈ్ నన్ అదర్ దెన్ జెనిఫర్ అల్ఫోన్స్. తన అందరికీ తెలుసు. బట్ అది కాకుండా తన తన జర్నీ గిరిజనులతోటి ఒక కంప్లీట్ కొలాబరేషన్ ఉంటుంది అనమాట తనకి ఎప్పుడు. సో నాగోబా జాతర, గుస్సాడి అండ్ మసాయి ట్రైబ్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఉన్నారు తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి వెళ్ళి వాళ్ళ గురించి చెప్తుందే అని అనుకుంటూ ఉంటారు. ఆవిడే జెనిఫర్ అల్ఫోన్స్ గారు. సో అక్కడ సినిమాలు, కమర్షియల్ సినిమాల సైడ్ అటు చేస్తూ మళ్ళీ ఇటు గిరిజనుల గురించి మనకి పరిచయం చేస్తూ తన జర్నీ ఎలా కొనసాగిస్తున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ జెనిఫర్ గారు, హౌ ఆర్ యూ? I'm doing great. Thank you for having me, and what an intro. Thank you. It's all love. It's all love. Thank you. You deserve much more love. సో నాకు తెలుసు మీ గురించి తెలిసిన వాళ్ళందరూ మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఆబ్వియస్లీ. Thank you. బికాజ్ మీరు చేసే పనులేం చిన్న పనులేం కాదండి. Didn't expect, కానీ yeah, thanks. Yes. కదా. Yeah. సో అంత ఈజీ ఏం కాదు బీయింగ్ ఏ ఉమెన్. అది కూడా ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? చిన్న ఒక లైన్లో చెప్పేసేయండి మాకు. మీరు ఎక్కడ పుట్టి పెరిగారు అంటే మా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మాకు తెలుసు, బట్ స్టిల్. నేను born and brought up హైదరాబాద్ అండి. ప్రాపర్ హైదరాబాదీ. ప్రాపర్ హైదరాబాదీ. ఇన్ఫాక్ట్ ఈవెన్ మై ఫ్యామిలీ అటు ఇటు అంతా మిక్స్డ్ ఉంది ఈ రూట్స్, బట్ దేర్ ఆల్ 3 to 4 generations నుంచి ఎవ్రీబడి ఈస్ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ హైదరాబాద్. Yeah. సో హైదరాబాద్ లో పుట్టి పెరిగి కంప్లీట్ గా అసలు హైదరాబాద్ లో ఏం చేస్తలేరు మీరు చెప్పాలంటే. అంటే అంటే ఆదిలాబాద్ వెళ్ళిపోతారు, లేకపోతే కెన్యా వెళ్ళిపోయి ఆఫ్రికన్ ట్రైబ్స్ తోటి ఉంటారు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ తాలిబాన్స్ మిలిటరీ మెన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటారు. సో వై అంటే ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు చేయాలి, ఈ ఫైన్ ఆర్ట్ సైడ్ రావాలి అని? ప్లాన్ ఏది చేయలేదు సంగీత, ఇట్ జస్ట్ హ్యాపెన్. నన్ ఆఫ్ దిస్ వాస్ ప్లాన్డ్. ప్లాన్ చేసింది నేను, కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నది సినిమా. సో ఐ థింక్ దాంట్లో వచ్చిన తర్వాత ఈ వర్టికల్స్ ఆటోమేటిక్లీ జస్ట్ టుక్ మీ అండ్ ఐ వెంట్ విత్ ద ఫ్లో. వాట్ హ్యాపెన్స్ ఇస్, సినిమా కోసం వచ్చిన తర్వాత నేను నా చాలా మంది ఫ్రెండ్స్ని చూసాను. ఆల్ ఆఫ్ అస్ కమ్ హియర్ టు మేక్ అ ఫీచర్ ఫిల్మ్, రైట్? బట్ దట్ టేక్స్ టైం తీసుకుంటుంది అది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఓ 10 years అలా వెళ్ళిపోతుంది అనమాట. స్ట్రగుల్, నరేషన్, వెయిటింగ్, డేట్స్, ప్రొడ్యూసర్ వెళ్ళడం, ఆగడం, పోవడం, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ నడుస్తూ వెన్ యూ టర్న్ బ్యాక్ అండ్ సీ దర్స్ నథింగ్ దేర్. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్, అంటే దెర్ ఇజంట్ ఎనీథింగ్ అనే ఒక ఫీల్ వస్తుంది. సో అలా జరగకూడదు అని వాట్ ఐ డిడ్ వాజ్ వెరీ బిగినింగ్ స్టేజెస్ నుంచి ప్యారలల్గా ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనమాట. సో యాడ్స్ యూస్ టు హ్యాపెన్, ట్రాఫిక్ పోలీస్ కానీ, షీ టీమ్స్, స్ట్రేంజర్స్, యా, మెనీ అదర్ థింగ్స్. అంటే చాలా షార్ట్ ఫిల్మ్ కదా స్ట్రేంజర్స్. యా. సో అలా ప్యారలల్గా చేసుకుంటూ పర్స్యూయింగ్ ద డ్రీమ్ ఆఫ్ సినిమా. సో ఈ మధ్యలో వెరెవర్ ద ఫేట్ టుక్ ఐ వెంట్. సో ఇవేవైతే ఉన్నాయో దిస్ వాజ్ నాట్ ప్లాన్. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ నాట్ ప్లాన్. ఫ్రాంక్లీ నేను రాస్తున్నప్పుడు స్టోరీ, who even imagines that you can actually land up in Afghanistan? It is only purely fate అనమాట. నేను దాన్ని రాసుకున్నది మనం లద్దాఖ్లో తీసేసుకుందాము ఉన్న బడ్జెట్ పరిమితిలో, సో వీ కెన్ షూట్ ఇన్ లద్దాఖ్. సో ద ఫస్ట్ హాఫ్ ఇన్ ద స్టోరీ విల్ బి కశ్మీర్ అండ్ ద సెకండ్ హాఫ్ విల్ బి ఆఫ్ఘనిస్తాన్. అది మనం చీట్ చేసి ఇక్కడ సెట్ చేసేసుకొని ఇక్కడే షూట్ చేసుకుందాం అనే ఇంటెన్షన్తో దాన్ని రాసింది. నా ఇక ఏమంటారు అంటే అది ఒక డివైన్ ఇంటర్వెన్షన్ దట్ ఐ గో మీట్ అ ప్రొడ్యూసర్ హూ ఇస్ ఫ్రమ్ కాబుల్, who comes and meets me, ఆయనకి నరేషన్ ఇచ్చి ఆయనకి నచ్చి నీకెందుకు టెన్షన్, విత్ సెక్యూరిటీ ఐ విల్ టేక్ యూ అండ్ యూ కెన్ షూట్ ఇన్ రియల్ లొకేషన్స్. అండ్ అంటే ఇనిషియల్లీ లైక్ దిస్, ఇదంతా ఇన్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇట్ ఆల్ జస్ట్ పాస్ అవే అనుకున్నాము. అండ్ హూ విల్ ఈవెన్ కమ్ విత్ మీ? ఇప్పుడు నేనేదో పైత్యంతో ఎక్సైట్మెంట్తో ఒకవేళ ఒప్పుకున్నా, యూ నీడ్ యువర్ క్రూ టు ట్రావెల్ విత్ యూ టు అ వార్ జోన్ కంట్రీ కదా. Who will even come?
Yes. So I thought this is going to fade away in a week's time. Okay. But no, I realized I have another bunch of crazy people around me who actually agreed, like, chalo jayenge. I was like, guys, are you guys sure? He's like, ah, let's go. So that's how Afghanistan happened. And a process aye lopala, I am in Kabul and we are shooting. Oh And God. the shooting is happening. This shooting is also happening. Everything is happening and we are shooting. So I think it is purely fate, because imagine Prapanchanlo, how many people actually get a chance to travel to Afghanistan and shoot a feature film. అంటే ఇక జెండర్ డిఫరెన్సెస్ కాదు, కానీ అమ్మాయిగా ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ యూజువలీ దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే అవును, అమ్మాయికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ. అంటే కస్టమ్స్ అవన్నీ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఐ వాస్ వేరింగ్ అ హిజాబ్, బట్ ఇట్స్ నాట్ ఈజీ. యు వర్ హిజాబ్ ఆర్ ఐ హ్యావ్ టు. అంటే ఇంకా ఐ బిహైండ్ ద సీన్స్ మేము వెళ్ళే హిజాబ్ అంటే నాట్ ద burqa. What they expect you to is to cover. So all the BTS, if you see, whenever it comes, I'm always, there is a dupatta on my thing. దానికి ఒక మనిషి ఉండేవాడు పక్కన, వాడు పనే అది. అది ఎప్పుడన్నా ఇంత పోయి హెయిర్ కనిపిస్తుంది అంటే దిది అంటాడు. సో దాన్ని మళ్ళీ లాగి, అలవాట్లేదు కదా, 3-4 days తర్వాత ఇది పట్టేసుకుంది నాకు యాక్చువల్లీ. సో బట్ అంటే అలాంటి జోన్లో నేను మర్చిపోతాను కదా, నేను ఇండియాలో ఉన్నానా ఆఫ్ఘనిస్తాన్ నాకు ఎక్కడ గుర్తుంటుంది. నేను అరిచేది నేను అరుస్తూ ఉంటాను, కేకలేస్తుంటాను, ఏ తీసుకురా. అండ్ కాన్షియస్లీ పీపుల్ యూస్ టు కమ్, యూనో, they are taking commands from a lady, which is a big thing there. And it's a very rare thing. So all of these things అసలు you don't even know. అక్కడ వెళ్ళేదాకా అగైన్ ఆఫ్రికా, అగైన్ ఆదిలాబాద్. I never even thought that there'll be such an amazing soul connection with tribes from Adilabad. At oka age varaku అలాంటిది ఒకటి ఉంది అనే విషయమే నాకు తెలియదు. రైట్. అయితే ఇప్పుడు మీరు అంటే స్టోరీ ఇమాజిన్ చేసుకున్నప్పుడే సత్యదేవ్ గారితో అఫ్ఘాన్లో హబీబ్ ఏదైతే తీసారో, మూవీ నేమే హబీబా, సాంగ్ అది? మూవీ నేమే హబీబ్. హబీబ్ మీన్స్ బిలవ్డ్. ఓకే. సో హబీబ్ అని వింటుంటాను చాలా సార్. హబీబ్ అదేనా? హబీబీ, సేమ్ థింగ్, బట్ దిస్ ఇస్ హబీబ్. ఓకే, ఇట్స్ నాట్ హబీబీ, ఇట్ ఇస్ హబీబ్. ఓకే, మై బిలవ్డ్. సో అందరూ నార్మల్గా ఇక్కడ లవ్ స్టోరీస్ లేకపోతే ఏ ప్యారిస్కో వెళ్ళి ఏదన్నా మంచి రొమాంటిక్ సినిమాను అలాంటివి ఏదైనా తీసుండొచ్చు కదా, ఎందుకు ఇలాంటి అఫ్ఘాన్ థీమ్ లోనే రాయాలనిపించింది మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి వచ్చిందే ఆ బిలీఫ్ తో దట్ విజువల్ మీడియం ఇస్ సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం. సో ఇంకోటి ఏంటంటే, నేను వెళ్ళే ప్రతి చోట నన్ను చాలా ఇరిటేట్ చేస్తారనమాట. నేను ఏ కథ చెప్పినా నాకు ఇన్ రిటర్న్ చెప్పేది ఏంటంటే, ఇట్లనే ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా మేడం, 2 క్యారెక్టర్స్ పెట్టి. దాన్ని విని 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 ఐ పర్సనలీ లవ్ స్టోరీస్, కానీ దీని గురించి నాకు యాక్చువల్లీ చిరాకు వచ్చింది. దాని జోలికి పోవడమే వదిలేసాను నేను. ఐ థింక్ ఐ జస్ట్ అవుట్ ఆఫ్ ఇది ఐ జస్ట్ రోట్ 1 లవ్ స్టోరీ. నా దగ్గర ఉన్న స్క్రిప్ట్స్లో ఐ జస్ట్ హ్యావ్ 1 లవ్ స్టోరీ అంతే. బికాజ్ ఎవ్రీ టైమ్ వెరెవర్ ఐ గో ఫర్ నరేషన్, నా కథ విన్న తర్వాత దెర్ బి లైక్ ఒక క్యూట్ లవ్ స్టోరీ. వై జస్ట్ క్యూట్ లవ్ స్టోరీ? దాన్ని వదిలేసి వై అంటే అమ్మాయి ఉండి యూ థింక్ వీ కాంట్ డూ బియాండ్ దట్ అనే. బట్ ఈ స్టోరీ అది కాదు. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ దట్ ఫ్రస్ట్రేషన్. ఇదేమైందంటే ఐ వాజ్ కంపెల్డ్, అంటే ఇట్ మూవ్డ్ మీ ఫ్రమ్ వితిన్ టు టెల్ దిస్ స్టోరీ. ఎందుకంటే ఐ వెంట్ టు కాశ్మీర్, వేరే పని మీద వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ విమెన్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, అక్కడ జరిగిన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి, అరే దిస్ ఇస్ సంథింగ్, ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ. దీని గురించి ఖచ్చితంగా, లైక్ హౌ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డూ, స్ట్రేంజర్స్ కూడా అలాంటిదే. ఐ రెడ్ సంథింగ్ ఇన్ అన్ ఆర్టికల్ and then I developed a story, made it a fiction and made a film. Kachra ante na first film which got Nandi. So edo oka lopala it strikes something kada. That's how this element deentlo edaithe most important crux of the story edaithe undo, that's what really moved me, and that's why dani rayala ankoni decide ayanu. But rastunnappudu also akkada chaala mandini kalsi understood the whole process, how things happen there, whether it is terrorism or there are so many elements in the film. So dantlo telisindi entante mostly all of these activities POK, Pakistan,
The next thing is Afghanistan. So from Afghanistan, of course, there's Syria, there's Lebanon, there's so many other places. But most of our films lo Pakistan chupich, we have seen it like many a times. I thought Afghan would be, another next a level up and something different. And it's very real. That's where it is happening. And it's a Pak-Afghan border lo jarugutadi mostly. సో దాన్ని చీట్ చేయడం ఈజీ లద్దాఖ్లో. ఈ మైండ్ సెట్లోనే రాసింది కథ. నా లైఫ్లో నేను ఇమాజిన్ చేయలేదు నేను ఈ మనిషిని కలుస్తాను, ఆయన హీ విల్ హ్యాపన్ టు బీ ఫ్రమ్ కాబుల్, హీల్ ఆఫర్ అస్ దట్ కమ్ టు కాబుల్ అండ్ షూట్ ఇన్ రియల్ లైఫ్, ద రియల్ లొకేషన్స్. ఇవన్నీ ఆఫర్ ఇచ్చిన నా క్రూ, నా యాక్టర్స్ వీళ్ళందరూ ఒప్పుకొని నాతో వస్తారు, ఇన్ రియల్ టైమ్ వీల్ యాక్చువల్లీ షూట్, కళ్ళు కూడా ఇమాజిన్ చేయలేదు. సో ఇట్ జస్ట్ ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ అ డివైన్ ప్లాన్, ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే నిజంగా ఒక్కొక్కసారి నైట్లో నిద్రపట్టదు తెలుసా. అంటే ఏ పైత్యంతో ఏ ధైర్యంతో వెళ్ళాము. వాట్ ఇఫ్ సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు ఎనీబడి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి న్యూ, ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ వాజ్ ఆన్ బోర్డ్. ఎంతమంది వెళ్ళారు మొత్తం? 15 మంది వి ఫ్రమ్ ఇండియా. దెన్ వీ హ్యాడ్ అసిస్టెంట్స్ అక్కడి నుంచి. సో ఇట్ వాజ్ అ స్మాల్ క్రూ, 30 member క్రూ. బట్ ఇండియా నుంచి అయితే ఐ థింక్ అరౌండ్ 15 members వెళ్ళాము. ఎవ్రీ సింగిల్ పర్సన్ నోస్ అబౌట్ అఫ్ఘాన్ సిచ్యువేషన్, కాబుల్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు. ప్రాబ్లీ ఇట్ ఈస్ వన్ వే టికెట్ అనే విషయం తెలుసు. మేబీ సిచ్యువేషన్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్, వీ మే నాట్ కమ్ బ్యాక్ అనే విషయం కూడా తెలుసు. తెలిసి ఎవ్రీబడి ట్రావెల్డ్, హూ ఎవర్ కేమ్ విత్ అస్. దేర్ ఆర్ ఫ్యూ హూ డ్రాప్డ్ అవుట్, బట్ ద అదర్స్ హూ ఎవర్ కేమ్ విత్ అస్ అందరికీ సిచ్యువేషన్ తెలుసు, ఇంక్లూడింగ్ సత్య గారు. ఎవ్రీబడి నోస్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వచ్చారు. రైట్. బట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ captain of the ship, whatever you call, God's grace, like he promised, ఆయన సెక్యూరిటీ ఇచ్చి సో మెనీ ఎపిసోడ్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దేర్. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘాన్ లో, కాబుల్లో, సో ఒకవేళ ఆయన హ్యాండ్ ఇచ్చుంటే ఏంటి పరిస్థితి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ he did not pick up the call, అప్పుడు ఏంటి? Coming back, okay, those things were sorted because we went with all permissions. Okay. Paperwork was Done. very it was all correct. But అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఆయన కూడా ఇప్పుడు తెలుసు. ఆయన ఇట్ ఈస్ నాట్ even in his hands. It could have gone ఎక్కడన్నా వెళ్ళి ఎనీథింగ్ would have happened, so that is, I think, purely God's amazing blessing that ఒక్క స్క్రాచ్ లేకుండా all of us came back safely. ఒక్క స్క్రాచ్ లేకుండా ఎవ్రీబడి కేమ్ బ్యాక్ సేఫ్లీ. పొరపాటున ఏదైనా జరిగి ఉంటే చెప్తున్నాను కదా, సినిమా పుట్ సైడ్, ఇట్ వుడ్ హావ్ బీన్ అ లైఫ్ లాంగ్ రిగ్రెట్, గిల్ట్, డిప్రెషన్, ఐ డోంట్ నో వాట్. అంటే 2-3 years తర్వాత ఇట్ గోస్ అండ్ హిట్స్ యూ. ఎక్కడికి వెళ్ళాం మనం, ఏం చేసుకుంటూ వచ్చాము. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ వెన్ వీ కేమ్ బ్యాక్ అసలు ఏం లేదు మైండ్లో. దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎవరికి తీసుకెళ్ళాలి, వాట్ డూ వీ డూ దిస్, అందరికి ఇదే ఉంది. నౌ దట్ వీ నో దట్ ఇట్ పాజ్డ్, ఓకే, ఎవ్రీబడి ఈస్ రిలాక్స్డ్, అండ్ దెన్ అఫ్ఘనిస్తాన్ సీన్ కంప్లీట్లీ చేంజ్డ్. అండ్ నౌ యూ రియలైజ్ దట్, ఓ నేను ఇక్కడికి వెళ్ళేసి ఇవన్నీ చేసుకొని వచ్చానా, అక్కడ ఏమైనా జరిగి ఉండుంటే ఎవరికైనా మనల్ని నమ్ముకొనే కదా వచ్చారు. ఓ మై గాడ్. అంటే ఇంకా బియాండ్ దిస్ దెర్ ఇస్ నథింగ్ టు కంప్లైన్. ఎవ్రీ డే థ్యాంకింగ్ గాడ్ for that amazing miracle in life. Super. And to this, every single person who traveled with me, and whether it is Satya garu, my DOP Sajesh, my assistant directors, my everybody who were there, ante inka nen cheppalenu వాళ్ళకి. Yeah, but all the team ఎవరైతే మీతో ట్రావెల్ చేశారో వాళ్ళందరినీ మేము ఆన్ స్క్రీన్ అంత పరిచయం లేరు మాకు. బట్ సత్యదేవ్, హీ వాజ్ అంటే ఆయన ఒక ఇండస్ట్రీకి, తెలుగు సినిమాల్లో ఆయన ఒక ఆణిముత్యం. ఆయన లాంటి యాక్టర్ మళ్ళీ దొరకరు మాకు. ఆయన్ని తీసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఒప్పించారు ఆయన్ని? అంటే ఒప్పించడం అది హిస్ గ్రేట్నెస్. నేను క్షణం చూసా ఆయన ఫిల్మ్, మొత్తం ఫిల్మ్ కూడా చూడలేదు. నా ఫ్రెండ్ ల్యాప్టాప్లో అప్పుడు క్షణం రిలీజ్ అవ్వలేదు. ఐ థింక్ సమ్ ఎడిట్ ప్లేస్ ఎక్కడో. ఐ జస్ట్ సా few scenes and there's one particular expression. I just saw that and I said, this is the man. I really wish he agrees. But I know ante oka 10-year-old kid ki father character play cheyalante, that too in the beginning of his career, no hero will agree. So aina iga ma vallandaru adugudamu, it's okay,
ఫస్ట్ చాయిస్ ఆఫ్ రెఫ్యూజల్, అట్లీస్ట్ మన సాటిస్ఫాక్షన్ వీల్ ఆస్క్ హిమ్ అట్లీస్ట్ అని కాల్ చేసి ఆయన్ని రప్పించేశారు. బిఫోర్ ఐ థింక్ హీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ వాజ్, సార్ దిస్ ఈస్ ద క్యారెక్టర్ and this is what it is. If you're playing, then you will be father of a 10-year-old kid. And I'll never forget, the one thing he told me was like, Jen, I came here not to become a star but to become an actor, so it's fine. It's totally fine. So I was like, okay, great. So that's how the journey started with him. And Wow. of course, initial stages lone we told him that if everything goes well and you are on board, then we might be going to this particular place to shoot this. బయట వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు, ఈ జాబ్ కోసం ఆయన he got a visa to travel to US, I think. Okay. H1 something. He was working in a corporate firm for a very long time. Okay. He left that job. He left that visa. He left all of that to travel to Afghanistan to do this film. It was a conscious decision. Which is not released yet. So that's him. Okay. Yeah, very thankful to him. Oh. And at the same time, What a determination. yeah, సో ఎన్ని అంటే- గట్స్ ఉండాలి అంటే Yeah. see, ఒక జాబ్ వదిలిపెట్టి ఇప్పుడు మాకు నచ్చింది ఏదైనా చేసి ఒక 10 రోజులు లీవ్ పెట్టాలన్నా ఎక్కడ జాబ్ రిస్క్ లో పడిపోతుందో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ కి Yeah. ఈఎంఐస్ అవన్నీ ఎవరికి వాళ్ళకి and ఉంటాయి our కదా ఏ point stage was వాళ్ళు. when his visa got approved. Very important, visa got approved to go to US. అవన్నీ వదులుకొని మాతో పాటు వచ్చారు. బా. సో అంటే చాలా సార్లు ఆయన చాలా ఇంటర్వ్యూలో Yeah. మీ గురించి చెప్పుకొస్తున్నారు. అంటే Yeah. ఆఫ్ఘనిస్తాన్ లో ఆల్మోస్ట్ నేను అయిపోయినా, Yeah. దిస్ ఇస్ మై అదే- సెకండ్ బర్త్ అని yes, చెప్పారు. yes, 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 సో ఆయన ఇది పునర్జన్మలానే భావిస్తున్నారు. yes, yes. సో ఆయన ఇట్లా పిన్ పాయింట్ లో ఆయన గన్ పెట్టేసిర్రు అని చెప్పి విన్నాం. Yeah. నిజమా? నిజమే, బికాజ్ ఆ రోజు ఏంటంటే ఇట్ వాస్ అ గుడ్ డే, వీ వాంటెడ్ టు స్టార్ట్ ద షూట్ అనమాట. ఆ రోజు ఓకే, మీకు సెంటిమెంట్స్ మళ్ళీ మంగళవారం అలా మంగళవారం నెక్స్ట్ డే Next వస్తుంది. day. ఎందుకు వచ్చిన గొడవ, ఇవాళ జస్ట్ ఒక్క షాట్ తీసుకుందాము. ఓకే, ఒక్క షాట్ తీసుకుందాము. అది మా హోటల్ వెనకాల చాలా ఫేమస్ స్ట్రీట్ ఉంటుంది, చికెన్ స్ట్రీట్. సో వీ థాట్ ఓకే, మేము ఎవరైతే అమ్మాయి త్రూ అవుట్ ద సాంగ్ మీరు చూస్తారో ఆ బుర్కా వేసుకొని, షీ డెంట్ కమ్. ఓకే. మేము షూట్ చేసే టైం ఏదైతే అనుకున్నామో ఆవిడ రాలేదు. ఏం చేయాలి అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ రాజాకి కూర్చునే అవుతా, నేను వేసేసుకుంటాను, ఏముంది ఒక వాక్ షాట్, అది టెలీలో పెట్టి ఒక వాక్ షాట్ తీసుకోవాలి, సింపుల్ అనుకొని ఆయన బుర్కా వేసుకున్నాడు. సత్య గారు మొత్తం కాస్ట్యూమ్లో వేసుకున్నారు. దట్ షాట్ ఇస్ దేర్ ఇన్ ద సాంగ్, యూ కెన్ సీ. కావాలని పెట్టాం దాన్ని, ద మోస్ట్ రిమార్కబుల్ షాట్ అది ఉంది. అండ్ దే జస్ట్ ఓవర్ అండ్ దే సపోజ్ ఒక ట్రయల్ వేసుకున్నారు. షార్ట్ అంతా చూసుకొని బాగుంది లెట్స్ గో ఫర్ అ టేక్ అంటే పాపం మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఫోన్లోనే, బికాస్ సో నాట్ వెరీ ఫార్, మేబీ ఒక 300 to 400 meters డిస్టెన్స్లో. బట్ మేము చాలా హైట్ అనే ప్లేస్లో టెలి పెట్టుకొని కూర్చొని వీఆర్ డూయింగ్ దిస్ షాట్. ఒక షాట్ అయిపోయింది, ఓకే బాగుంది, సేఫ్టీకి ఇంకోటి యాజ్ యూజువల్. సో మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ చేశారు. మూడోది ఏంటంటే మా డిఓపి ఒక టైట్ రేంజ్ తీసుకుందాం మళ్ళీ అని. ఓకే, థర్డ్ టైం చేస్తున్నప్పుడు రావట్లేదు ఎవరు. వెయిట్ చేస్తున్నాం, ఫోన్ రింగ్ అవుతుంది. క్యావరా ఎందుకు రావట్లేదు, కాల్ చేస్తున్నా, అక్కడి నుంచి తొంగి చూస్తే కనిపించట్లేదు, బికాస్ ఇట్స్ లిటిల్ ఫార్ ఆఫ్. ఓకే. దెన్ స్ట్రీట్ అంతా సడన్గా ఎంప్టీ అయిపోయింది. ఏం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. దెన్ బాల్కనీ నుంచి చూస్తే సెట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయి మా వైపు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ నో ఎలాబరేట్లీ సత్య గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు. బట్ ఇన్ ఫ్యూ మినిట్స్ వీ కుడ్ అండర్స్టాండ్ దట్ దే యాక్చువల్లీ గాట్ అరెస్టెడ్. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి అలవాటు, ఈ సూసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా అమ్మాయిలాగా తయారై అలా వెళ్ళి బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ దట్ కంటిన్యూస్ గా సేమ్ సీన్ మళ్ళీ 3 సార్లు ఎందుకు నడుస్తున్నారు అంటే డౌట్ వచ్చి, మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఎందుకు వచ్చిందంటే మా వాడు షూ తీయలేదు. షూ అమ్మాయి బుర్కా వేసుకొని కింద అబ్బాయి షూస్, కింద హిస్ బూట్స్ అదే ఓకే ద యూజువల్ బూట్స్ వాట్ హీ వేర్స్, లైక్ అబ్బాయి బూట్స్. సో దాన్ని చూసి ఎవరికో డౌట్ వచ్చి వాడు పోలీస్కి ఫోన్ చేసి ఇదేదో తేడా జరుగుతుంది అంటే వాళ్ళందరూ వచ్చి స్పాట్లో వీళ్ళని రౌండ్ అప్ చేసి నీల్ డౌన్ చేసి
I think around 12 to 14 AK-47s were aimed on his head. It is sheer miracle that both of them are సొంతం alive. సినిమాలో జిహాద్ అని అనిస్తే అయిన పరిస్థితి. Matter of second. ట్రిగర్ నొక్కుంటే ట్రూ స్పాట్లో అయిపోయేది. అండ్ గాడ్స్ గ్రేస్ నథింగ్ హ్యాపెన్. ఏం చెప్పారంట అక్కడ వాళ్ళు? వీళ్ళు అరుస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అని. బట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్ దెమ్ దట్ నో హిందుస్థాన్. పాస్పోర్ట్ తీయడానికి ట్రై టైం లేదు. లేదు. మావాడు ఇంకా సూపర్. దాన్ని ఇక్కడ సాక్స్ లో ఎక్కడ పెట్టాడు పాస్పోర్ట్. అది కింద ఇట్లా వంగేసరికి గందిస్తున్నారు అనుకున్నారు. సెట్ అయిపోయింది మొత్తం. బట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ దే అండర్స్టూడ్ దట్ ఓకే దీస్ గైస్ ఆర్ నాట్ ఫ్రమ్. అయినా it's too late. By then all of us got arrested and we were all put into the jeep and you all arrested. 15 మంది జైలుకి వెళ్ళారా? అందరలేము. all of us were, అంటే the main people ఎవరైతే ఉన్నారో మేమే ఉన్నాం. సో around 8 of us, I think 8 or 9 of us. మిగతా rest of them are there in the hotel. ఫస్ట్ డేనే second or third day వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యి దెన్ ఒక రోజు అనుకొని that particular day ఫస్ట్ డే ఆఫ్ షూట్. First day of the shoot was amazing అనమాట. అడు జీప్ లో తీసుకెళ్తున్నప్పుడు కూడా అగేన్స్ట్ ద ట్రాఫిక్ వెళ్తున్నాం మేము. ఓకే. సో ఇఫ్ ద ట్రాఫిక్ ఇస్ గోయింగ్ దిస్ వే వి ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రాఫిక్. హీస్ క్లియరింగ్ ద ట్రాఫిక్. ఏదో అరుస్తున్నాడు ఆడు మైక్ లో. వస్తున్నారు టెర్రరిస్ట్లను పట్టుకున్నాం మేము, జరగండి సంథింగ్ ఐ డోంట్ నో. హీస్ జస్ట్ స్క్రీమింగ్ అండ్ ద ట్రాఫిక్ ఇస్ క్లియరింగ్ అండ్ we are going. And అప్పటికి భయం. అంటే I was not really worried because all our paperworks are fine. I know my producer didn't know about it. If embassy gets to know or he gets to know, we will be out of this అనే ఒక ఇదే ఉంది. Till we reach the gates. గేట్ దగ్గర రీచ్ అయినప్పుడు ఏమైందంటే they have this అంటే all the men are sent one side and women are sent one side కదా. That is where I was separated. So I don't have my phone, I don't have my passport, I don't have any identity card, I don't have anything. And it's like me Zero Dark 30 lo chusnattu oka 30-40 feet wall kind of an atmosphere adi. All of these guys have been taken somewhere else and I'm being taken somewhere else. Appudu I was like okay, I think we are trapped. But again I'm saying, and it's a miraculous thing that by then they got a phone call that no they are not. అప్పటికి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? పేపర్స్ అంటే all our passports are with us. We are supposed to carry our passports with us. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే they verified immediate గా ఎక్కడైతే ఏ హోటల్ నుంచి వచ్చామో my producer is there కాబట్టి వెంటనే ఫోన్ చేసాము. then the news went to the embassy. అక్కడ నుంచి ఫోన్ కాల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. మమ్మల్ని ఈ ట్రాఫిక్ నుంచి తీసుకెళ్లే ప్రాసెస్ లో ఇవన్నీ జరుగుతున్నాయి. సో నన్ను సపరేట్ చేయకుండా all of us were put in one place. And then the main people ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి they spoke to us and then they realized that they made a mistake. See usually any place కదా తప్పు జరిగితే అక్కడికే వదిలేస్తారు. You won't believe it. వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో that they made a mistake, అక్కడ అన్ని తెలిసిన తర్వాత ఏంటంటే they put us back in the jeep and they took us to the hotel. తీసుకెళ్ళిపోయారు. బట్ ఆ పోలీస్ మెన్ whoever అంటే ఈ హ్యూమిలియేషన్ ఎక్కడైతే జరిగిందో ఇదంతా అయిందో దే కేమ్ బ్యాక్ టు ద హోటల్ అండ్ చేతులెత్తి మాఫ్ కర్దో అని అడిగారు. ఎవరు చేస్తారు అలా? అంటే దే యాక్చువల్లీ ఆస్క్డ్ us. హిందుస్థానీస్ they immensely love us and they actually asked sorry. And that day all of us were like ready, ఇంకా రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేయాలి, అయిపోయింది, ది ఎండ్, దట్స్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ద షూట్. But they convinced my producer, they convinced Satya garu, they all sat down. వాళ్ళందరూ మాట్లాడలేదు. ఎక్కడైతే ఈ హ్యూమిలియేషన్ జరిగిందో we will get you the respect back in the same place. So you won't believe it. Next day we were there on the same street where we got arrested. And when we got arrested and we were being taken, they were all screaming, jalado, mardalo. అవునా? అవునవును, ఇది నడుస్తుంది అక్కడ. అంటే షాప్ కీపర్స్ అండ్ ఎవ్రీబడి యా. ఇది బ్యాక్గ్రౌండ్ లో యూ కెన్ హియర్ దిస్ ఇన్ ద సేమ్ స్ట్రీట్ విత్ ఫుల్ సెక్యూరిటీ. అంటే సత్య గారు ముందు నలుగురు, వెనకాల నలుగురు, నాకు ముందు సెక్యూరిటీ ఏర్పాటు వాళ్ళే వచ్చి, అదే పోలీస్, ద వన్స్ హూ కాట్ us, ద సేమ్ గైస్ వేర్ దేర్ విత్ us.
దే కేమ్ రాయలీ బ్రాడ్. ఆడు మైక్లో అనౌన్స్ చేశాడు, నిన్న మనం చేసింది తప్పు, వీళ్ళు ఇండియా నుంచి వచ్చారు, మన కల్చర్, మన గురించి, మన దేశం గురించి చెప్పడానికి. పాజిటివ్గా చూపించడానికి మన తప్పు జరిగిపోయింది, మనం అందరం కోఆపరేట్ చేయాలి, వాళ్ళు షూట్ చేయాలి ఈ ఫిల్మ్ అని వాడు అనౌన్స్ చేశాడు. అండ్ దట్ హోల్ ఈవినింగ్ వీ షాట్ సక్సెస్ఫుల్లీ. అండ్ వన్స్ ఐ సెడ్ ప్యాక్ అప్, ద హోల్ స్ట్రీట్ క్లాప్డ్. The whole street clapped. And these are like such beautiful experiences at the same time, and extremes anamata. One day we were like almost ready to die, and the second day we get so much love and respect in the same place with the same people. సూపర్ సూపర్. So that's how the సో shoot మీరు continued. మంచి రోజు షూట్ స్టార్ట్ చేయడం మంచిదే అయిందనమాట. మీ సెంటిమెంట్ ఇస్ వర్క్అవుట్. I don't know. ఈ రోజు మేబీ వరకు మీరు మంగళవారం చేస్తుంటే ఆ రోజు గన్ షూట్ అయిపోయేదేమో. ఈ రోజు వరకు సత్య గారు మర్చిపోరు నువ్వు నీ మంగళవారం. బట్ అది బట్ ఆ రోజు సత్య గారి రియాక్షన్ ఏంటి అసలు ఆఫ్టర్ దట్ మూమెంట్? he didn't want to listen to anything. He's like, book my ticket, I'm going home. అంతేనా? అంతే. భయం. ఇన్ఫాక్ట్ నన్ ఆఫ్ us, నా డిఓపి కానీ మా సత్య గారు కానీ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, అంటే ద వన్ హూ వాజ్ విత్ సత్య గారు, రజాక్, all of these people, they didn't want to hear anything. Book the ticket, we are going back in the next flight. Ante, there's no question of staying in this place. అది వాళ్ళు వచ్చి అలాంటి నేను situations. ఇంకా నాకు అర్థమైపోయింది. సో నేను కన్విన్స్ చేయలేదు. లైక్ లెట్స్ గో బ్యాక్, ఇంత రిస్క్ అవసరం లేదు, బికాస్ ఇక్కడ దాకా కూడా నేను ఇమాజిన్ చేయలేదు. సో ఐ వాజ్ ఆల్ సెట్, లెట్స్ గో బ్యాక్. దే కన్విన్స్డ్ us. సో తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత Throughout the shoot we had security. అదే సెక్యూరిటీ ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఆ పాటికి అలవాటు అయిపోయింది. అవునా? వాళ్ళు సెక్యూరిటీ ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సెక్యూరిటీ ఉన్నా ఎవడో స్నైపర్ పెడతాడు, అక్కడెక్కడి నుంచి ఇంటెలిజెన్స్ వస్తుంది, లైట్స్ పడతాయా? పెట్టాడు అనేది తెలుస్తుంది, వాళ్ళకి ముందే తెలుస్తుంది దట్ Okay. ఇవాళ టార్గెట్ చేశారని. సో ఆ రోజు షూట్ క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే ల్యాండ్ మైన్స్ ఉంటాయి. ల్యాండ్ మైన్స్ ఉన్న విషయం మాకు తెలియదు, మేము వెళ్ళిపోతాం అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. వాడు వెళ్ళిన తర్వాత ఇలా సెకండ్ కిలో మత్ అంటాడు, ఏమైందిరా అంటే ల్యాండ్ మైన్స్ అంటాడు. లేకపోతే నిజంగా చూసారు మీరు ల్యాండ్ మైన్స్ దగ్గర నుంచి? అవి ఉన్నాయి అక్కడ. ఓకే ఓకే. there are so many. సో ఇట్స్ జస్ట్ ఆ ఫేట్. దానిపైన కాలు పెట్టలేదు, ఇంకా అన్ని సక్రమంగా ఉన్నాయి. అదర్వైజ్ అలా ఒకటి కాదు, క్షణం ఒక గంట ఏదో ఒకటి. అంటే షూట్ కి బయటకు వచ్చినప్పుడు నేను తిరిగి చూస్తాను అనమాట హోటల్ ని, ఇవాళ తిరిగి వస్తామా లేదా. గాడ్. సో ఫైనలీ షూట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత మొత్తం ఒఫిషియల్ ప్యాకప్ ఏం కాదు. మేము ఏ రోజు అయితే షూట్ చేస్తున్నామో ఆ రోజే అక్కడ ట్విన్ బ్లాస్ట్ జరిగింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 people డైడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఆ బ్లాస్ట్ చేసేది ఎవరైతే చేస్తున్నారో ఆ ఇద్దరు సూసైడ్ బాంబర్స్ మా బండిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు. సో నైట్ వచ్చింది ఇన్ఫర్మేషన్, ప్యాకప్. సో ఐ థింక్ యూ హావ్ యూజ్డ్ ఆల్ ద జీవితంలో ఉండాల్సిన లక్ మొత్తం అక్కడ యూజ్ మొత్తం యూజ్ చేశారు. అందుకే ప్రాబ్లీ దిస్ నథింగ్ లెఫ్ట్ నౌ. యువర్ హార్డ్ వర్క్ నౌ యు ఆర్ ఎర్నింగ్. అంతే, జస్ట్ ఉన్న పుణ్యం, బ్లెస్సింగ్, మిరకిల్ అన్ని, ఎవ్రీథింగ్ గాట్ వర్క్డ్ అప్ దేర్. అంతా అయిపోయింది. 100% లక్ యూజ్ అయింది కాబట్టి అన్ని డేస్ బియాండ్ దట్ అమేజింగ్ బ్లెస్సింగ్. సో నైట్ వీ హ్యాడ్ టు ప్యాక్. మా కెమెరాస్ ఇంకా అక్కడే ఉన్నాయి. ఎక్కడ? హార్డ్ డిస్క్, మన స్టాండ్స్, కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంకా హోటల్. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఉండే షూట్ మీకు? Oh, we just started we just shot break ఎన్ని రోజులు ఇచ్చి చేశారు ఒక 18 to 20 days షూట్ చేసి ఉంటాం. అంతకన్నా ఎక్కువ లేదు. అది కూడా ఏంటంటే మార్నింగ్ ఎవ్రీడే వాడు మార్నింగ్ పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత నా షూట్ స్టార్ట్ చేసేదే ఎంత పొద్దున్న లేచి, మేము 5:30 నుంచి స్ట్రగుల్ చేస్తుంటే విల్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ద ఫస్ట్ షాట్ అరౌండ్ 10:30. అండ్ మళ్ళీ 1 o'clock దే బ్రేక్ ఫర్ నమాజ్. And then they come back by 2 something, and by 3:30 it gets dark. 3:30కే డార్క్ అయిపోతుంది. 3:30 pitch dark అయిపోయింది, it's gone. So అలా I could hardly shoot. సో అలా ఒక 20 days షూట్ చేసి ఉంటాము. there was lot of, అంటే అట్లీస్ట్ ఒక ఇంకా ఒక 20 days ఆఫ్ షూట్ చేయాల్సింది. సడన్ గా ఉన్నదంతా ప్యాక్ చేసుకొని ఫ్లైట్ లో కూర్చొని we had to come back. సూపర్. సో మళ్ళీ ఇప్పుడు సత్యదేవ్ గారిని కనుక మీరు కనెక్ట్ చేస్తే, కాంటాక్ట్ అయితే,
మాట్లాడుతుంటారా అప్పుడప్పుడు? ఎవ్రీ డే, అవునా? జస్ట్ 3 days బ్యాక్. అవునా? సో మాకు గ్రూప్ ఉంది. ఏంటి దాని పేరేంటి? దాని పేరు బుస్కాషి బాయ్స్. దాంట్లో ఆడ్ వన్ అవుట్ నేను ఉంటాను. బుస్కాషి బాయ్స్ అని there is a group which all of us are there in that. I'm the only girl in that, but this they formed like even before the shoot started. నేను కాబూల్ కారణ జన్ములని అలాంటిది ఏదైనా లేదు, పెట్టుకుంటారు లేదు. అనుకున్నా. అంటే బుస్కాషి బాయ్స్ అక్కడ ఒక చాలా ఫేమస్ గేమ్ అది. సో దీస్ గైస్ గాట్ ఇన్స్పైర్డ్, దే లవ్ ద నేమ్, సో గ్రూప్ పేరు అది పెట్టారు, బుష్కాషి బుస్కాషి బాయ్స్ అని. దట్స్ ద వాట్సాప్ గ్రూప్ నేమ్. సూపర్. సో దాంట్లో కాన్స్టెంట్ గా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. అండ్ నన్ ఆఫ్ us have given up ఓకే. on the film. I know it has been a long మీరు time. ఇంకా మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే వెళ్ళి చేయడానికి రెడీగా ఉన్నారా? No, none of us will go down. అంటే ఇప్పుడు అంత సీనే లేదు కావాలన్నా. అంటే ఆ రోజు ఒక 29 days అంటే 28 days తర్వాత షూట్ అయిపోయింది, అంటే అయిపోలేదు, అన్ఫార్చునేట్ గా మీరు ప్యాకప్ చేయాల్సి వచ్చింది. సో ఆ రిటర్న్ టైంలో ఎలా ఉండే ఒక్కొక్కరి ముఖ కవలికలు? సత్యదేవ్ గారు అంటే మాకు చెప్పింది ఏంటంటే సిచ్యువేషన్ కామ్ అయిన తర్వాత యూ గైస్ కెన్ కమ్ బ్యాక్ అండ్ షూట్ అగైన్. సో ఇంటెన్షన్ వాజ్ ఒక 1 or 2 months తర్వాత వీ విల్ ఫినిష్ ఇండియా షూట్, కశ్మీర్ లో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు షూట్ అది ఫినిష్ చేసుకొని వీల్ గో బ్యాక్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ షూట్. దట్ వాజ్ ద ఇంటెన్షన్, బట్ దట్ నెవర్ హ్యాపెండ్. సో యా, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్, కానీ బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఎస్కేప్ చెప్పినాం కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి బతికి బయటపడ్డాం. నాట్ ఎ స్క్రాచ్ టు ఎనీవన్ టిల్ డేట్. సూపర్. సో సో అదొక మంచి సినిమా తీద్దామని వెళ్ళి ఒక అడ్వెంచర్ ట్రిప్ చేసి వచ్చింది. మోస్ట్ అడ్వెంచరస్, మోస్ట్ డేంజరస్ టు. Yeah, any of us could have lost our lives. Yeah. Any of us. My mom was just not agreeing to send me. ఆవిడకి ఇష్టం లేదు, చాలా రోజులు మాట్లాడలేదు, బికాస్ ఐఎమ్ ద ఓన్లీ కిడ్. ఐ నో మేబీ తిరిగి రాకపోయినా పర్వాలేదు అనే పైత్యం, ఫర్ మీ ఇట్స్ ఫైన్, బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇట్ వాస్ నాట్ రైట్. బట్ అదేమంటారు అంటే ఒక పాయింట్లో ఆ జోష్ ఉంటుంది కదా. సో as you grow and a level of maturity వచ్చినప్పుడు is when the same scenario ఇప్పుడు వస్తే all of us probably would have said no. All of us, we've grown now. అంటే తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు, without experience. I'm saying ఒక certain age you don't see any of those things. రిస్క్ తీసుకుందాం, అదే ఉడకరాతం అంటారు కదా, అదే as you grow, as you age, I was like, oh my god, right, you don't take such risks. fantastic and hats off to your guts first of all. అంటే బీయింగ్ ఏ ఉమెన్ అనే కాదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయినా అసలు అంత దూరం వెళ్ళి ఇట్లా షూట్ చేయాలి, అది కూడా ఒక అంటే ఎవరో తెలియని ఒక పర్సన్, తెలియని చోట. But I won't, it would have been a very very different, very heart touching film. All of us were excited అన్నమాట. వచ్చిన తర్వాత ఇలాంటి ఫిల్మ్ ని why would anyone not come forward to produce? We're waiting actually, ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ దొరికి మంచిగా వచ్చారు, మధ్యలో వచ్చారు, చాలా మంది వచ్చారు, బట్ ఎక్కడో అది క్లిక్ అవ్వలేదు. I generally feel every script has its own energy. It's got its own energy and it gets its own people. సో దానికి ఉన్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ప్రొడ్యూసరే రావాలి. అండ్ వెన్ దాట్ హ్యాపెన్స్ ఐ మ్యాచ్ అయ్యారు వన్స్ ఫ్రమ్ కాబుల్. సో ఐ డోంట్ నో దిస్ టైమ్ ఫ్రమ్ వేర్ ఇట్ విల్ బ్రింగ్, బట్ ఐ గెస్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వైబ్. సో అది సెట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా, బికాస్ ద టాపిక్ ఇస్ సచ్ దట్ ఓ ఇన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఎవరు చూస్తాడు, అలా కాదు. దట్స్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ. యూ కెన్ షూట్ దట్ ఎనీ టైమ్, but the right things have to be said. And last time jarigina experiences or whatever we went through, keeping all that in mind, easari when we are doing it, we may as well do it in a proper way. Super. సో దాన్ని అయితే వదలకండి, ఎందుకంటే మేము ఇంత చూసిన తర్వాత ఆ సినిమా చూడకపోతే వీఆర్ లైక్, అంటే ఒక part 1 చూసి part 2 చూడకపోతే ఎట్లుంటుందో అట్లుంది. దానివల్ల చాలా చాలా డిప్రెషన్ వచ్చింది, చాలా బాధపడ్డాం. దెన్ ఇట్ వాస్ అ జర్నీ, అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ జర్నీ. దాని నుంచి మళ్ళీ బయటికి వచ్చి it's like almost love affair danto. Seriously, ante not just me, all of us. We were so much hoping that it will happen. Emotionally connected with very that emotionally script. connected. At the same time, when it didn't happen and when we know that okay, it is not going to work out, danni
పక్కన పెట్టి ఫార్వర్డ్ వెళ్ళడానికి అట్లీస్ట్ నాకైతే చాలా టైం పట్టింది. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఓకే దెర్ ఇస్ అ వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ హబీబ్, ఐ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. Crazy. But now that we have moved forward, it's still there. Someday, it's unfinished, but we will finish it someday in its own time. Yeah. సో ఎమోషనల్ అంటే మాకే ఇంత హెవీ అనిపిస్తుంది బికాజ్ ఇట్ అంత బేబీ లాగా దాన్ని ఒక మంచిగా దిద్దామని అంత హోప్స్ తో వెళ్ళి అది You have I think came that was a back. cause of ఆ లెవెల్ ఆఫ్ పెయిన్ ఏంటంటే మీరు చూస్తారు కదా there are so many subjects which are coming out and they've got amazing producers for those kind of films. అంటే చావు కూడా సిద్ధపడి అంత దూరం వెళ్ళి అండ్ ఇట్స్ నాట్ అ కహాని అంటే ఇట్స్ నాట్ అ మిత్, యూ ఆల్సో హ్యావ్ ద విజువల్స్. అంటే ఒక సాంగ్ ఉంది యూట్యూబ్లో, Habib in song. real time we went there, we shot that, this is the kind of visuals you will get when you see the film, this is the kind of story. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ రియలీ హర్ట్స్ దట్ ఎందుకు దీనికి ఆ కరెక్ట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ కమింగ్ ఆర్ వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు మేక్ దిస్ ఫిల్మ్. బట్ ఓకే అంటే ఐ గెస్ దట్స్ లైఫ్, సో యూ యాక్సెప్ట్ అండ్ దెన్ యూ మూవ్ ఫార్వర్డ్. అన్నిటికీ ఒక టైం ఉంటుంది, వాట్ ఈస్ మెంట్ టు బీ ఈజ్ మెంట్ టు బీ, సో when it is meant to happen it will happen. నమ్మకాన్ని అయితే we haven't left. Someday at least before we completely finish off, we'll do that film. All of us have the same thought and yeah, someday we will do it. సో టచింగ్ Yeah. సో హోప్ఫుల్లీ మళ్ళీ తొందరలోనే సినిమా ఫినిష్ అవ్వాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. Please. బట్ యా అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా చాలా విషయాలు చేశారు. చాలా అంటే చాలా మందికి తెలియని విషయాలు మీరు పరిచయం చేస్తూ వస్తున్నారు. సో అది కూడా మనం మాట్లాడదాం. ఫర్ నౌ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్లీ అసలు అంటే ఎవరి లైఫ్ లో జరగదేమో ఎంత ఎంత మంచి జరగదు. అడ్వెంచర్. Yeah. బట్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ అట్ ద సేమ్ టైం. కొంచెం భయం వేసింది చాలా మీరు చెప్తుంటే. అదే అంటున్నాను, జరుగుతున్న టైంలో తెలియలేదు, వచ్చిన తర్వాత when you're sitting quietly in your house, what if something would have happened to him, what if something would have happened to him అనే thought was even more scarier than real time when you are facing it. Actually when we are facing it none of us అంత ఏం అనిపించలేదు. లేదు. తర్వాత it was అది పిక్చరైజ్ అయ్యి విజువల్స్ వస్తూ ఉంటే ఇప్పుడైతే It నేను hits. అటువంటి ఏ రిస్క్ తీసుకోను. No. My crew safety is important no matter how mad and passionate we are about films. No, not now. It is a change. It is definitely a change. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ ఇన్క్రెడిబుల్. Thank you. అసలు అంటే ఇంకా నథింగ్, నో వర్డ్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. Thank you for అంటే దీని గురించి మాట్లాడే అవకాశం మళ్ళీ ఒకసారి ఆ Yeah. డేంజర్ జోన్ కి అలా Yeah. అంచుల వరకు వెళ్ళొచ్చారు. బట్ ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ కంట్రీ. స్విట్జర్లాండ్ దాని ముందు పనికిరాదు. సాడ్ దట్ most of the people can't go and can't see what we have seen. Song lo we couldn't show whatever we shot. Anni చూపించలేకపోయాం because we were trying to tell a story even in the song. So but what we saw and main చూసిన లొకేషన్స్ కానీ కల్చర్ కానీ ఎస్పెషలీ పీపుల్, వాళ్ళ వార్మ్త్, వాళ్ళ హాస్పిటాలిటీ ఎక్కడ అంటే ఐ విజిటెడ్ సో మెనీ కంట్రీస్ బట్ ఆ కంట్రీలో దొరికిన వార్మ్త్ ఇస్ అమేజింగ్. ద మూమెంట్ అంటే ఊడ్చేవాడి నుంచి పెద్ద CEO వరకు, ద మూమెంట్ దే గెట్ టు నో దట్ యువర్ ఫ్రమ్ ఇండియా, ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, లవ్ అండ్ వార్మ్త్ యూ గెట్ ఇస్ అమేజింగ్. ఎక్కడ దొరకలేదు. నోవేర్ ఇన్ ఇండియా దిస్ వరల్డ్. అంటే ఆఫ్ఘనిస్తాన్ అంత ప్రాణం. అంత ప్రాణం. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు బట్ వెన్ వీ వర్ దేర్, మేము ఉన్నప్పుడు అయితే వీ వర్ ప్యూర్లీ లవ్డ్. ఏం చెప్తుండే వాళ్ళు ఆఫ్ఘన్ అంటే ఇండియా గురించి? ఆఫ్ఘన్స్ వాడు డైరెక్ట్ వచ్చి అడుగుతాడు హిందుస్థానీ పాకిస్తానీ అంటుంది. హిందుస్థానీ అన్న వెంటనే అంటే ద బాయ్స్ వుడ్ జస్ట్ హగ్ ద అదర్ గైస్. ఫర్ మీ దే యూస్ టు జస్ట్ సలాం చేసి ఓ హిందుస్థానీ హమ్కో బహుత్ పసంద్ అని అక్కడి నుంచి స్టార్ట్. ఇక బాలీవుడ్ సాంగ్స్,
బిర్యానీ నుంచి ఇక ప్రతి టాపిక్ మాట్లాడతారు వాడు. హీల్ టాక్ యూ లైక్ హీ నోస్ యూ ఫర్ సెంచరీస్. అంత అంత Attachment. అంత అంత ఇష్టం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ అస్ అండర్స్టూడ్ వీళ్ళకి పాకిస్తాన్ అంటే ఇష్టం లేదా అని. అప్పుడు దాకా యూ డోంట్ నో. వాళ్ళంతా ఒకటే అనుకుంటారు చాలా మంది. ఆబ్వియస్లీ అంటే నో మ్యాటర్ హౌ మచ్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ ద న్యూస్, అక్కడ వెళ్ళిన తర్వాత ద లోకల్ పీపుల్ లైక్ ద లోకల్ పీపుల్ దగ్గర యూ గెట్ ద రైట్ ఎసెన్స్. And their food and their culture, their music, their art, their cinema. There was a whole segment, Afghan cinema. Afghan films were officially on board for us for this film, actually. Now it is all burnt up. They don't have anything. So I think we were the last people to at least go and see what Afghan film looks like. Yeah. మన film division ఉంటుంది కదా, where we have all the అంటే FTI దగ్గర కానీ film division, film archive, అలా ఎన్నో సంవత్సరాల్లో వాళ్ళు తీసిన సినిమా రీల్స్. ఐ సా ద హోల్ లైబ్రరీ, ఐ సా దోస్ ఫిల్మ్స్. ఇట్స్ ఆల్ గాన్, ఇట్స్ ఆల్ బర్న్ట్ అప్. సాడ్. ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, దే స్టిల్ టాక్ టు మీ, బట్ ఇట్స్ అ సాడ్ సిచ్యువేషన్. దే నాట్ అలౌడ్. సినిమా, పోయిట్రీ, నథింగ్ ఇస్ అలౌడ్. చాలా మంది మైగ్రేట్ అయిపోయారు. చాలా మంది ద వన్స్ వర్ దేర్ ఫీచర్డ్ ఇన్ ద ఫిల్మ్ లేరు ఇప్పుడు, దే పాస్డ్ అవే. అందుకే వీ మేడ్ దట్ సాంగ్ like a gratitude that this is the last of its kind. Maybe future lo we'll be able to do this film, but They lost their lives in the war. in the blast and various, yeah, and a lot of them migrated to different other countries as immigrants, so we won't be able to have them. Cinema chestamu, but they won't be part of this, so that's why that song is for them. So much touching. So nice. Thank you. Most welcome.